guys. Hi guys, welcome to our YouTube channel Jobs Adda. Please subscribe, share for more updates. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి అయితే మనకి పోస్టల్ జీడిఎస్ నుంచి అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో గ్రామీణ డాక్ సేవక్, ఇందులోనైతే బీపీఎం, ఏబీపీఎం లాంటి పోస్టులు అయితే ఉంటాయి. BPM means branch postmaster, ABPM assistant branch postmaster. మనకైతే ఇక్కడ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ 10/2/2025 to 3/3/2025 వరకు అయితే ఉంది. మనకు కరెక్షన్ విండో కూడా ఇస్తారు 6/3/2025 to 8/3/2025. మనం ఏదైనా మిస్టేక్ చేసుకుంటే అప్లికేషన్స్లో ఈ డేస్లో మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ సర్వీస్ కండిషన్స్ అండ్ బ్రీఫ్ జాబ్ ప్రొఫైల్ అండ్ రెసిడెంట్ అకామిడేషన్ అని అయితే ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ జాబ్ ప్రొఫైల్ చూసుకుంటే డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ బీఓ అండ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అబేబీ ఇన్ ద మేనర్. మనమైతే ఇక్కడ ఏమైతే పోస్టులు వస్తాయో అవి మనం డెలివరీ చేస్తూ ఉండాలి వాళ్ళకి. మనకైతే బీపీఎంకి వచ్చేసి 12,000 to 29,380 రూపీస్ శాలరీ అనేది ఇస్తారు మనకి. ఏపీఎం అయితే 10,000 to 24,470 ఇస్తారు. ఏజ్ లిమిట్ వచ్చేసి అయితే మినిమం 18 years, మ్యాక్సిమం 40 years ఉంది. రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ అయితే 5 years, ఓబీసీ అయితే 3 years, ఎకనామికల్ అయితే నో రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూ వాళ్ళకి 10 years ఉంది. పీడబ్ల్యూ ప్లస్ ఓబీసీ అయితే 13, పీడబ్ల్యూ ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే 15 years ఉంది. క్వాలిఫికేషన్ అయితే 10th పాస్ అయితే చాలు. దీనికైతే ఎటువంటి ఎగ్జామ్ పెట్టరు. మీకు వచ్చిన 10th మెరిట్ మార్క్స్ వైజ్ బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే చేస్తారు. మనకు అదర్ క్వాలిఫికేషన్స్ ఏమేమి ఉండాలంటే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్, అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. మనకైతే కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నాకు సైక్లింగ్ అనేది వచ్చి ఉండాలంట. వాళ్ళ పోస్టల్ ఇండియా పోస్ట్ జీడిఎస్కి అయితే వెళ్ళి అప్లై చేసుకోండి. అన్ని రకాల స్టేట్లకు అయితే పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మళ్ళీ తెలంగాణకు వచ్చేసి అయితే 513 పోస్టులు ఉన్నాయి. మీరైతే ఇంకెక్కడ ఉన్నాయో చూసి అక్కడ చేసుకోండి. వేరే స్టేట్లలో కూడా పోస్టులను వైజ్ చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. ఇక్కడ మనకి 10thలో ఎన్ని మార్క్స్ వస్తుందని కూడా ఇచ్చారు. 9.5 ఉండాలి మినిమం. మనకి 9.5 నుంచి 10 CGPA వరకు ఉంటే వాళ్ళకి పక్కా వస్తుంది జాబ్. ఇందులో ఇది అయిపోయాక మనకైతే వెరిఫికేషన్ అనేది చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఏమేమి చెక్ చేస్తారంటే మార్క్ షీట్, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్, ట్రాన్స్జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. ఇవైతే మనకి కంపల్సరీ ఉండాలి ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్. ఇందులో అయితే మనకి స్టేట్ వైజ్ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వలేదు. ఫీ వచ్చేసి చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏ ఫీ లేదు. మిగతా జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 100 రూపీస్ ఫీ ఉంది. మనమైతే ఫోటోగ్రాఫ్ను రీసెంట్ ఫోటోగ్రాఫ్ను సిగ్నేచర్ అయితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. విత్ నాట్ ఎక్సీడింగ్ 50 KB. 50 KB కంటే ఎక్కువ ఉండకూడదు సైజ్ అనేది, కేబీస్ అనేది.
ఇక్కడ లాంగ్వేజెస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే తెలుగు, అస్సాం ఇలా ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది. ఒకవేళ మనం వేరే స్టేట్కి అప్లై చేస్తే మనకి ఆ లాంగ్వేజ్ అనేది వచ్చి ఉండాలి. మీరు ఇక్కడ చూస్తే స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇందులో మీకు చూపిస్తున్నా చూడండి. ప్రతి ఒక్క స్టేట్కి ఎన్ని పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులను బట్టి మీరు అప్లై చేసుకోండి. ఇది అనేది మంచి ఆపర్చునిటీ గైస్. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ 10th క్లాస్ బేస్ మెరిట్తోనే ఉంటుంది. చూసి అయితే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. ప్లీజ్ సపోర్ట్ అండ్ షేర్ అండ్ ప్లీజ్ ఫర్గెట్ టు లైక్. ప్లీజ్ లైక్ చేయండి గైస్ మన వీడియోస్కి. మీరు ఇట్లా లైక్ చేస్తే నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది, ఎంకరేజ్మెంట్ వస్తుంది. నేను ఇంకా మోర్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గైస్ ఫర్ సపోర్టింగ్.